అంచు బాయ్ నాన్న. బాయ్ అక్కు. సరే పోనీ అన్న, పోనీ అన్న, పోనీ లేట్ అవుతుంది, పోనీ. బాయ్ భారీ అవుతామా? బాయ్ అప్పు. కానీ మంచి స్కెచ్ చేసుకొని వచ్చినావు కదా పవన్. మంచిగా వస్తుంది, నేను నీట్గా వస్తాను. బూట్లు వేసుకుని రావచ్చు కదా. హాయ్ చెప్పు హరి. హాయ్ చెప్పు. 10 సార్లు అనుకున్నా బూట్లు వేసుకున్నాం అని. క్రాక్స్ కాబట్టి ఏం కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హ్యారీ బ్లాగ్స్. మేమైతే 5 years తర్వాత ఇండియా పోతున్నాం. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మేము అసలు 5 years తర్వాత పోతున్నాం కదా. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాం. టెంపుల్కి మన ఉన్నారు కదా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మేము ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పి టెంపుల్కి పోతున్నాము. సో టైం అయితే సాయంత్రం అవుతుంది. ఫ్లైట్ అయితే నైట్ ఉంది. 2 hours ముందన్నా ఉండాలని చెప్పారు అట్లీస్ట్. సో అందుకని మా హ్యారీ అయితే భలే రెడీ అయ్యాడు. వాడైతే ఫస్ట్ టైము వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని చూడడానికి ఫస్ట్ టైం పోతున్నాడు. వాడు పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ 2 years తర్వాత వాళ్ళందరూ ఎక్సైట్ అవుతారు బాగా వాడిని చూసి. హ్యారీ హాయ్ చెప్పు. హాయ్. సో బాయ్ బాయ్. సో ఇక్కడైతే మొత్తం చెకింగ్స్ అంతా అయిపోయినాయి. లోపలికి అయితే వచ్చేసాం. మా లగేజ్ మొత్తం ఇచ్చేసాం అక్కడ. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చాం నడుచుకుంటా. ఇంకా హ్యారీకి అయితే ఫుల్ బోర్ కొట్టింది, ఏం చేయాలో అర్థం కాలే. సో ఫుడ్ తీసుకుందామంటే టైం అయిపోతుందేమో అని ఫుడ్ కూడా ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. వాడు ఫుడ్ తినలే ఇంట్లో, అందుకోసమని. సో ఇంకైతే ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నాం. ఇంకా హ్యారీకి నిద్ర వచ్చే టైం అవుతుంది, 9:30 అప్పుడు. సరే తొందరగానే పడుకున్నాడు. ఇంకా అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ ఖతార్ ఎయిర్వేస్ ఉంది కదా. సో అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్. సో హ్యారీ అప్పటికి 8 hours ఫ్లైట్ తోటే బాగా టైర్డ్ అయిపోయినాడు. వాడి వల్ల అసలు కాలే. ఆ ఫేస్లో వాడికి మీకు తెలుస్తుంది కదా వాడు క్లియర్గా. ఇంక ఇది పైన చూసారా ఎంత బాగుందో, మబ్బులు, ఆకాశం పైన నుంచి మేఘాలు అవన్నీ బాగా క్లియర్గా దగ్గర నుంచి కనిపించినట్టు అనిపించింది. అందుకే ఊరికే అట్లా వీడియో తీసుకున్నాను. ఇంక ముందైతే ఇలాగా బేబీని పడుకోవాలి అంటే టెస్ట్ అట్లా ఇస్తారట. మొత్తం మనకి టెస్ట్ చేసి ఆ ఉయ్యాలు పెడతారట. కానీ హ్యారీకి ఉయ్యాలు సరిపోలే, సో వాడు పడుకోబెట్టలే మేము. ఇంక ఇది కిందకి ల్యాండింగ్ అవుతుంది. సో ల్యాండింగ్ అయ్యేటప్పుడు అక్కడ తీసిన వ్యూ కిందకి బాగా కనిపిస్తుంది కదా. ఇంకా ఒక వీడియో ఉన్నింది కానీ అది కనిపించలేదు. ఫస్ట్ సన్ ఇట్లా బయటకు వస్తుంది కదా, సో అదైతే ఇంకా పైనుంచి బాగా కనిపించింది. అది తీసుకున్నా కానీ వీడియో మిస్ అయింది ఎక్కడో. సో కిందకి ఇది ల్యాండింగ్ అయ్యేటప్పుడు సో అంత కింద బాగా కనబడుతుంది. కువైట్లో అసలు మొత్తం ఎడారి, ఇంత కొంచెం కూడా గ్రీనరీనే లేదు అసలు. పైన చూస్తుంటే మొత్తం ఇసుక. అసలు ఏందబ్బా ఇంత కూడా లేదు గ్రీనరీ అనిపించింది. ఎందుకంటే ఆ సైడ్స్ మొత్తం ఇట్లా డెజర్ట్స్ కదా. సో ఆడు దిగిన తర్వాత అక్కడ ఎవరు 2 పిల్లలు ఉంటే వాళ్ళతో చాలాసేపు ఆడుకున్నాడు హ్యారీ. వాళ్ళతో కూడా హైదరాబాద్ అంట. సో అటు ఇటు తిరుగుతా కొంచెం మంచిగానే ఆడుకున్నాడు. అక్కడ పాలు తాగాడు. ఇంకా మేమేమో జస్ట్ కొంచెం కాఫీ ఇంకా డెజర్ట్ లాగా ఉంటే తిన్నాము. దానికి వాడు 15 pounds ఆల్మోస్ట్ 1500 1600 తీసుకున్నాడు. సో ఫుల్ కాస్ట్ ఛార్జ్ చేశాడు. అసలు వర్త్ అనిపించలేదు. అంత ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు అసలు. సో అక్కడ నుంచి అయిన తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ ఫ్లైట్. సో అక్కడ కూర్చొని ఫ్లైట్ వస్తే ఇంకా నెక్స్ట్ ఫ్లైట్కి అని చెప్పి ఆడ కూర్చున్నాం. చాలాసేపు వెయిట్ చేసాము. ఆ పిల్లలు అని చెప్పా కదా, వాళ్ళతో కోసేపు ఆడుకున్నాడు హ్యారీ కూడా. ఇంకా హైదరాబాద్లో అయితే దిగిన తర్వాత వాళ్ళు నడుచుకుంటూ పోతున్నారు. హ్యారీ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాడు. అసలు వాడి వల్ల కాలేదు ఇంకా కొంచెం కూడా. అన్ని అవర్స్ వాడిని ఫస్ట్ టైం బయటికి తీసుకొచ్చాం. ఇంక ఇది వీడియో వాళ్ళ తాతయ్యని ఫస్ట్ టైం కలుస్తున్నప్పుడు. వాడు పుట్టిన తర్వాత వాళ్ళ తాతయ్య కూడా చూడలేవాడిని, ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. అసలు వెళ్తాడా లేదా అనుకున్నాం. వాళ్ళ తాతయ్య అయితే ఫుల్ హ్యాపీ. అసలు పిలుస్తానే వెళ్ళాడు. మా అత్తమ్మ దగ్గరికి మాత్రమే ఒకసారి పిలిస్తే కొంచెం ఆలోచించుకుంటూ వచ్చినాడు. ఇంకా మా అత్తమ్మ కూడా చూడడం ఫస్ట్ టైమే. హ్యారీ పుట్టిన తర్వాత ఎవరు రాలేదు కదా, రావడానికి ఎవరికి కుదరలేదు. ఫస్ట్ పిలిచింది, ఫస్ట్ రాలే, తర్వాత మెల్లగా వచ్చినాడు వాడే.
ఫస్ట్ అయితే మనుషులు బాగానే గుర్తుపట్టాడు, ఎందుకంటే రోజు వీడియో కాల్లో చూస్తాడు కదా. సో వచ్చాడనమాట. సో హ్యాపీ. ఇంకా ఇంటికి వచ్చాము. మళ్ళీ హ్యారీ ఫస్ట్ టైం వచ్చాడని వాళ్ళ నానమ్మ హారతి ఇచ్చి లోపలికి పిలిపించింది. ఇంకా పద్దమ్మ అయితే ఫుల్ ఏడ్చింది. నాకు కూడా ఏడుపు వచ్చింది పాపం అన్ని తర్వాత చూసేవారికి. సో డెకరేషన్ కూడా చేశారు ఊరికే కొంచెం లైట్గా అలా.